ఒక చిన్న అమ్మాయి విసుగ్గా ఉన్న ముఖంతో తన గదికి వచ్చింది. ఆసక్తికరమైన ఏదైనా వెతుకుతూ ఉండగా టేబుల్పై ఉన్న ఒక పుస్తకాన్ని చూసింది. వెంటనే దాన్ని చదవడం ప్రారంభించింది. చాలా చాలా సంవత్సరాల క్రితం 2 ఎలుగుబంటి రాజ్యాలుండేవి. ఒకదాన్ని తెల్ల ఎలుగుబంటి పాలించేది, మరొకదాన్ని నల్ల ఎలుగుబంటి పాలించేది. ఆ 2 రాజ్యాలను ఒక పెద్ద వెదురు అడవి వేరు చేస్తూ ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న తెల్ల ఎలుగుబంటి ఆనందంగా తిరుగుతూ ఎంతో ఉత్సాహంతో ఉన్నది. అప్పుడు అది ఒక చిన్న వెదురు చెట్టును చూసి దాన్ని ఇష్టపడింది. అదే సమయంలో ఒక చిన్న నల్ల ఎలుగుబంటి కూడా ఆనందంగా తిరుగుతూ ఉంది. దాని ఆనందం కూడా పరాకాష్ఠకు చేరుకుంది. అప్పుడు అది కూడా ఒక చిన్న వెదురు చెట్టును చూసింది. మలుపు ఏమిటంటే ఆ 2 ఎలుగుబంట్లు ఒకే వెదురు చెట్టును చూశాయి. అది అడవికి మధ్యలో ఉండేది. వెదురు చెట్టు విషయంలో ఇద్దరూ గొడవ పడడం ప్రారంభించారు. ఆ పోరాటం చాలాసేపు కొనసాగింది. చాలాసేపు పోరాడిన తర్వాత ఫిర్యాదు చేయడానికి వారు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. నల్ల చిన్న ఎలుగుబంటి ఇలా చెప్పింది, "వాళ్ళు నా వెదురు చెట్టును తీసుకుని నన్ను కొట్టారు." తెల్ల చిన్న ఎలుగుబంటి కూడా నల్ల చిన్న ఎలుగుబంటి చెప్పినదే అదే విధంగా చెప్పింది. తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడ జరిగిందో చూపించమని అడిగి వెంటనే ఆ స్థలానికి పరుగెత్తుతూ వెళ్లారు. వారిద్దరూ మధ్యకు వచ్చి పరిస్థితి గురించి మాట్లాడడం ప్రారంభించారు. అకస్మాత్తుగా వారు కూడా కొట్టుకోవడం ప్రారంభించారు. ఆ పోరాటం మరింత తీవ్రమైంది. ఆ పిల్లల తల్లిదండ్రులు రాజును కలిసి జరిగిన పరిస్థితిని ఫిర్యాదు చేశారు. గంటలు మోగాయి. అప్పుడు పగలు రాత్రి ఢీకొనే యుద్ధం మొదలైంది. కోపంతో నిండిన నల్ల ఎలుగుబంట్లు పగల్నే మింగేయడానికి సిద్ధంగా ఉండగా, తెల్ల ఎలుగుబంట్లు చీకటిని చీల్చే ప్రకాశవంతమైన వెలుగులా మెరిశాయి. సైనికుల్లో కొందరు ఆకలితో, మరికొందరు కోపంతో పోరాడారు. కానీ చివరికి అందరికీ కావాల్సింది గెలిపే. అయితే రాజుల దృష్టిలో ఈ యుద్ధం వెదురు కర్ర కోసం కాదు, పిల్లల కోసం కాదు, తల్లిదండ్రుల కోసం కూడా కాదు. ఇది ఆధిపత్యం కోసం. వారు మరణం వరకు పోరాడారు. చివరికి తెల్ల ఎలుగుబంటి మరణానికి లొంగిపోయాడు. నల్ల ఎలుగుబంటి రాజు అన్ని ఎలుగుబంట్లకు స్వేచ్ఛను ప్రకటించాడు. ఇకపై మనం యుద్ధం చేయం. ఈ స్థలం ఇక ఫోర్స్ కూడా కాదు, స్కోటోస్ కూడా కాదు. ఇది ట్వైలైట్. ఫోర్స్ మరియు స్కోటోస్ కలిసి ట్వైలైట్ ను సృష్టిస్తాయి. యుద్ధం ప్రారంభమైన చోటే అది ముగిసింది.